ఏదైతే విశ్రాంత కార్మికులు కూడా పెద్ద ఎత్తున బస్ భవన్ వద్దకు చేరుకొని వాళ్ళంతా కూడా వాళ్ళ డిమాండ్స్ మీద ప్రధానంగా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. 2017 మరియు 2021 ఆర్పీసీ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులో కూడా వాళ్ళకు ఫ్రీగా సేవలు అందించాలంటూ కూడా వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు చాలామంది ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్? నేను పూసా నరసింహ, ఈ భాగ్యనగర్ రీజన్ మాజీ ప్రెసిడెంట్గా రిటైర్డ్ ఎంప్లాయీని. ఇవాళ ఆర్టీసీ అనేది తెలంగాణకు బ్యాక్ బోన్. ఈ తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యం అందించడంలో ప్రజలందరికీ గుర్తెరుగుతారు. మేము ఎట్లా సర్వీస్ చేస్తాము, మేము ఏ విధంగా వాళ్ళ ప్రయాణికులను సురక్షితంగా తీసుకుపోతాము. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన డిఏ 6 నెలలకు ఒక్కసారి అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిఏలు 6 డిఏలు ఇంతవరకు ఇవ్వకపోవడం శోచనీయము. రాజీవ్ గాంధీ పేరు మీద నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మా రేవంత్ రెడ్డి అన్నగారు, మేము దయచేసి ఆర్టీసీ కార్మికులం తెలియజేస్తున్నాం, మా గోస, మాకు జీవసత్వాలు ఉడిగిపోయినాయి, రిటైర్ అయిపోయినాం, మేము సవానికి తయారున్నాం. మా బకాయిలు ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం. దయచేసి ఎంతోమంది బీమారీ అయి ఉన్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా మా బకాయిలు మాకు 2017, 2021 ఏవైతే ఏరియర్స్ మాకు పే స్కేల్స్ రావాలనో, మా బకాయిలు రావాలనో అవి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి అతి తొందరలో వెంటనే ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని మనం చేస్తూ, రిటైర్డ్ అయ్యాక చాలా వరకు విశ్రాంత జీవితాన్ని గడుపుతామని చాలామంది అనుకుంటారు. కానీ మీరు చాలా వరకు రోడ్ల మీదకి ఎక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు, ప్రభుత్వానికి అగెనిస్ట్గా డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. ఎందుకు ప్రభుత్వం మీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తుంది అనుకోవచ్చు? ఈ ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనుకొని ఓట్లు వేసినాము. అంతేగాని మా మీదనే, ఆర్టీసీ మీదనే ఈ కక్ష సాధింపుల పిచ్చుక మీద బ్రహ్మోత్సవమా? రేవంత్ రెడ్డి అన్న దయచేసి చూడు, మేము రిటైర్డ్ అయి ఉన్నాము. దాదాపుగా ఎంతకాలం నుంచి ఉన్నాము. నేను రిటైర్డ్ అయి 16 సంవత్సరాలు అవుతుంది. నా సోదరులు రిటైర్డ్ అయి 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది. జీతాలు లేవు, డబ్బు లేదు, పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవు, ఆ ఇందిరమ్మ ఇండ్లు లేవు. దయచేసి మీరు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఏ రాయితీ అయినా ఈ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికులకు అందజేయాలని మనవి చేస్తూ, అంటే మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు రిటైర్ అయితే మా నాన్నకు పెన్షన్ వస్తుందనో లేకపోతే బెనిఫిట్స్ వస్తాయని వాళ్ళంతా కూడా కలలుగానే ఉంటారు, చాలా వరకు ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఈ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల? ఇవి మా కొడుకులు, మా బిడ్డలు, మా మన్మలు, మా అన్మరాలు, మా అల్లుళ్ళు అయితే ఏం తాత, ఏం మామ, ఏం పరిస్థితి మీద ఆర్టీసీ నీవు వచ్చే డబ్బులు ఏవి మాకు ఇస్తా అంటివి, మాకేదో చేస్తా అంటే ఆశలు పెడితివి, ఏంది ఇంతవరకు రాకపోయి. ఒక్కొక్కరికి 14 లక్షలు, 30 లక్షలు, 25 లక్షల వరకు ఏరియర్స్ రావాలి. ఇది శోచనీయం, ఇది అమానుషం అంటున్నా నేను. దయచేసి ముఖ్యమంత్రి గారు, యాజమాన్యము, మా ఎండి గారు, మా తరపు నుంచి మీరు కూడా చర్య తీసుకోవాలి. మా తరపు నుంచి మేము ఉద్యమం ఎందుకు చేపడుతున్నాము, మేము ఇక్కడికి రావాల్సిన అవసరం కల్పించారు. దయచేసి ఈ జనాన్ని చూడండి, మేము చచ్చిపోక ముందే మాకు పైసలు ఇవ్వాలని మనం చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఇటుక పేర్చి ఈ బస్ భవన్ కట్టినటువంటి పరిస్థితి, దీన్ని ఈ సంస్థను చాలా పెద్ద ఎత్తున కూడా కాపాడుకునే ప్రయత్నం చేసిర్రు, కాపాడుకున్నారు. కానీ ఆ బస్ భవన్లోకి మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా పోలీసులను కూడా అడ్డం పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి కావచ్చు, ఆర్టీసీ యజమానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు దొంత ఆనందం. నేను తెలంగాణ ఉద్యమానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్గా చేశాను. చాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఆర్టీసీ కార్మికుల శ్రమ తెగింపు వలనే తెలంగాణ ఏర్పడిందనేటువంటి భరోసా కలిగినటువంటి కార్మికులు. మరి ఎక్కడ కూడా ఆర్టీసీలో ఇప్పుడు కొత్తగా నష్టం అనేది కాదు, దాదాపు 1980 నుంచి కూడా నష్టం వస్తుందనే చెప్పుకుంటూ వచ్చారు. ప్రైవేట్ అన్నారు, మన్నన్నారు, మశానం ఏది కాదు.
ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి సంస్థ కనుక ఖచ్చితంగా ఇది నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది కదా ఆర్టీసీ లాభాల బాటలో ఉంది, ఫ్రీ బస్ వల్ల చాలా వరకు లాభాలు వస్తూ ఉన్నాయని ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఎందుకు ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు? ఆర్టీసీ ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంది? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టక ముందు మాకు సంవత్సరానికి 4,200 కోట్ల రూపాయలు వచ్చేది. ఈ యొక్క పథకం పెట్టిన తర్వాత అదనంగా 3-4 వేల కోట్ల రూపాయలు అదనంగా వచ్చింది. కాకపోతే దుర్మార్గంగా ఆర్టీసీలో ప్రైవేట్ అద్దె బస్సులను పెంచడం వల్ల అద్దె బస్సుల యాజమాన్యాలకు సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం పెరిగేదానికే ఉన్నది కనుక లేదు. ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి వర్కరు ఇది వరకు రిటైర్ అయినట్టుంటే ఇమీడియట్గా సేమ్ మంత్లో పేమెంట్ అయ్యేది. అవసరమైతే 2 నెలల లోపల మొత్తం పేమెంట్ అయ్యి క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంతమంది 5-6 ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున దాని వ్యతిరేకత తెలిపినప్పటికీ కూడా చేయకపోవడం అనేటువంటి దుర్మార్గమైన చర్య. వీళ్ళకు జీతం లేదు, అలాగే పెన్షన్ సరిగా లేదు, మరి అప్పు తెచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్ మీద పడతా ఉన్నది. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఆర్టీసీ యాజమాన్యానికి డైరెక్షన్ ఇచ్చి పేమెంట్ చేసి వాళ్ళకున్న బాధను ఇమీడియట్గా తొలగించాలనేటటువంటిది కోరుతా ఉన్నాం. అలాగే సకల జనుల సమ్మెలో ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా దాదాపు ఒక 4-5 వేల మందికి పేమెంట్ ఇవ్వకుండా ఆఫ్ చేసిండు. గ్రాట్యుటీ ఎక్సెస్ అని, గ్రాట్యుటీ ఎక్సెస్ అనేది తప్పు. గ్రాట్యుటీ యాక్టివ్ మేనేజ్మెంట్ సరి అటువంటి పద్ధతిలో చదువుకోలే, ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళకి ఇమీడియట్గా విత్డ్రా చేసిన అమౌంట్ను కూడా పేమెంట్ చేయాలి. వీళ్ళ కంపల్సరీ వీళ్ళ కోరికలు వాస్తవమైంది, వీళ్ళకి సంబంధించింది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క కోరిక, డిమాండ్ ఇన్ని రోజులు 3-4 సంవత్సరాలు ఆగడమే గొప్పతనం. ఇప్పటికైనా ఇమీడియట్ స్పందించి పేమెంట్ చేయాలని కోరుతున్నాం.